ఒకసారి కిందకి రండి సార్. దేనికి బాబాయ్? కొండదేవర వచ్చాడు. కొండదేవరా? అవును సార్. మన ఇంటి సమస్యలకు పరిష్కారం చెప్తారంట. ఇలాంటివన్నీ నేను నమ్మను. ఏ పుట్టులో ఏ తెలుసు సార్. మీరు ఒకసారి రండి సార్. సీత గారు జయబాబా. నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు. మాటిచ్చినావు మాకు నీవు తనివి తీరగా అరుదెంచినావు నేడు నీవు మేలు కొల్పగా. మాటిచ్చినావు మాకు నీవు తనివి తీరగా అరుదెంచినావు నేడు నీవు మేలు కొల్పగా. నీ ప్రేమ సర్వం ప్రేమ సహితం ప్రేమ సాగరా మా జీవితాలే ప్రేమ రహితం దివ్య సుందరా. నీ ప్రేమ సర్వం ప్రేమ సహితం ప్రేమ సాగరా మా జీవితాలే ప్రేమ రహితం దివ్య సుందరా. కర్మ జీవితాలెటులున్నా సర్వము నీ కర్పణ చేసి ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించి కలిమి కలుగుటే మేలు. మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై బాబా. జయబాబా సీత గారు చాలా చక్కని సంకేతం అందించారు. జయబాబా మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు జయబాబా బి వరప్రసాద్ గారు జయబాబా అండి. కట్ అయిపోయారేమో. జయబాబా. పద్మ గారు జయబాబా. జయబాబా అన్నయ్య గారు జయబాబా. బుక్ రీడింగ్ బుక్ రీడింగ్ మీద ఉంది. జయబాబా మీరు చేస్తారా? నేను చేస్తాను. ఓకే ఓకే అన్నయ్య గారు చేయండి. 25 వరకు చేయండి. 10:25 వరకు. టైం అయింది కమ్మా. అయిపోయింది అన్నయ్య గారు అయిపోయింది. అలాగే. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం లభించినందుకు బాబా వారికి ధన్యవాదాలు. అవతారుడు తన 75 ఏళ్ల అవతార కాలంలో ఎక్కువగా శ్రమించింది మానవాళి కోసమే అని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ప్రేయర్స్ ఇచ్చారు మన కోసమే. ఆయన ఔన్నత్యాన్ని తెలియజేసే పర్వర్దిగారు ప్రేయర్ ఇచ్చారు. అలాగే జీవాత్మ తను చేసిన తప్పుల్ని క్షమించమని అడగడం కోసమని పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చారు. అలాగే మండలి సభ్యులకి ఇచ్చినప్పటికీ అది మిష మాత్రమే. ఇది అందరికీ వర్తిస్తుంది. ప్రియ దైవమా అని మండలి ప్రార్థన అదొకటి ఇచ్చారు. ఇది మానవాళి కోసమే. అలాగే హౌ టు లవ్ గాడ్ అన్నారు, మై విష్ అన్నారు. ఇలాగ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ అంశం తీసుకున్నప్పటికి కూడా
అది కేవలం మానవాళిని ఉద్ధరించడం కోసమే. అంటే మానవాళి పట్ల ఆయనకి ఎంతటి మమకారమో అర్థమవుతుంది. అందులో భాగంగానే ఒక సబ్జెక్ట్ ఇవ్వబడింది. ఏమిటది? భగవంతుడిని పొందుటకు 12 మార్గాలు. ఇది కూడా బాబావారే స్వయంగా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఉదాహరణలు, ఆయన ఇచ్చిన వివరణలు చదివితే ఆయన మానవాళి కోసం పడిన తపన తెలుస్తోందనమాట. దైవం అయినప్పటికీ కూడా తండ్రి కదా మరి. తండ్రి బిడ్డ కోసం ఎంత తపన పడతాడో ఇక్కడ స్పష్టం అవుతోంది. ఎందుకంటే ఆయనే చెప్పారు. భగవంతుడు భగవంతుడిగా పరిపూర్ణుడు కాడు. మానవుడైనప్పుడే పరిపూర్ణుడు. అలాగే మానవుడు మానవుడిగా పరిపూర్ణుడు కాడు. భగవంతుడైనప్పుడే పరిపూర్ణుడు. ఇందులోనే సమస్తమైన ఆయన ప్రణాళిక ఇమిడిపోయింది ఈ సందేశంలోనే. కాబట్టి ఆయనిచ్చిన ఈ భగవంతుని పొందుటకు 12 మార్గాలు చాలా ముఖ్యమైనది. ఒక 12 లక్షణాలను ఇచ్చారు. ఆ లక్షణాలు ఉన్నట్టయితే మనం దైవాన్ని పొందినట్టే అంటారాయన. చూడండి ఎంత అనుగ్రహం కాకపోతే మనకు అర్థం కాదని చెప్పి సూచనలతో పాటు, ఉదాహరణలతో పాటు, వివరణలతో పాటు స్పష్టంగా తెలియజేశారు 12 భాగాలు కూడా. 12 మార్గాలు. 12 వేస్ టు ఫైండ్ గాడ్ అని ఉందిది. అందులో మొట్టమొదటిది ఏమిటంటే అది మొట్టమొదటిది ఒకటవదనమాట. తపన. యదార్థానికి అది ఫస్ట్‌లో ఉండాల్సిందే. ఎందుకంటే ఎన్నున్నప్పటికీ తపన లేకపోతే అస్సలు వీలు పడదు. కాబట్టి ఒకటవది తపన. అంటే లాంగింగ్ అన్నమాట. దీనికి వివరణ బాబా ఇచ్చిందేమిటంటే, సహారా ఎడారి మండుటెండలో కొన్ని దినములు పడి ఉన్న వ్యక్తి నీటి కొరకు ఏ విధముగా తపన చెందుతాడో, ఆ విధంగానే నాలో ఐక్యం చెందుటకై తపన పడినవాడు తపన ఉన్నట్టయితే నన్ను పొందగలరు అంటున్నారు. చూసారా? అంటే తపన అన్న మాటకు అర్థం తెలీదేమో, తెలుసుకునే అవకాశం లేదేమో అన్న ఉద్దేశంతో దానికి ఎంత చక్కటి ఉదాహరణ ఇచ్చారో అది గమనించండి. ఎందుకు బాబా తండ్రి గారైనటువంటి షెరియార్జీ కూడా డెర్విష్ లైఫ్‌లో విపరీతంగా సంచరించారు ఆ ఎడారుల్లోనే. ఆయన కూడా స్పృహ తప్పి పడిపోయిన సందర్భాలున్నాయి. ఎవరో వచ్చి నీళ్లు త్రాగించిన సందర్భాలున్నాయి. అలాగే బాబా వారు కూడా స్వయంగా కొన్ని వేల మైళ్ళు పాదచారిగా తిరిగిన సందర్భాలు ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి ఈ ఎగ్జాంపుల్‌లో. సహారా ఎడారి మండుటెండలో కొన్ని దినములు పడి ఉన్న వ్యక్తి, ఆ విధంగా పడి ఉన్న వ్యక్తి ఏమిటి? అతనికి నీళ్లు తప్పించి మరొకటి కనిపించదు. ఎవరైనా నీళ్ళిస్తే బాగున్ను, నీళ్ళిస్తే బాగున్ను, నీళ్ళిస్తే బాగున్ను. ఇదే అతని మస్తిష్కంలో ఉంటుంది. ఆ టైములో అతనికి ఒక ₹1,00,00,000 నగదు బహుమతి తీసుకెళ్ళి చూపించినా పక్కకి నెట్టేస్తాడు. ఇవేవి నాకు అక్కర్లేదు. ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వండి అని అంటాడు. అంతటి తీవ్రమైన స్థితికి లోనైనప్పుడు భగవంతుడిని పొందగలవు. అంతటి తపన ఉండాలంట. అంటే నీళ్లు పట్ల ఆ దాహంతో ఉన్న వ్యక్తి ఏ విధంగా తపన పడిపోతాడో, అంతటి తపన జీవాత్మకి పరమాత్మ పట్ల ఉన్నట్టయితే పొందగలం దైవాన్ని. అంటే ఈ తపనలో మరింకేం కనిపించవు. ఆయనకు ఒక కేజీ బంగారం అక్కడ టేబుల్ మీద పెట్టినా అది కూడా వద్దనే అంటాడు. ఒక పక్క చక్కని తినుబండారాలు ఏమైనా పెట్టినా అవి కూడా నాకొద్దు. నాకు దైవమే కావాలి అన్న స్థిరమైన తపన ఉండేటప్పుడు లభిస్తుంటాడంట ఆయన భగవంతుడు. ఇది ఒకటో పాయింట్‌గా చెప్పారు. అటువంటి తపన ఉండాలి జీవాత్మకి, పరమాత్మ పట్ల. ఇది ఎందుకు చెప్పారంటే, ఇది మానవాళికి మార్గదర్శకం అన్నమాట. అంటే మనమంతా కూడా బాబా కోసం ఆ విధంగా తపించినట్లయితే, అతని ప్రేమ, అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని తెలియజేయడం కోసమే ఇది చెప్పబడింది. ఇక రెండోది మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ అన్నారు. గడ్డ కట్టినటువంటి సరస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అంత ప్రశాంతంగా నీవు ఉండగలిగిన నాడు
నీవు నన్ను పొందగలవు. మామూలుగా సరస్సు అంటే నది గాని, ఓ చెరువు గాని, నది గాని, సరస్సు గాని ఉన్నట్టయితే అందులో మనం ఒక రాతిని తీసి అందులో వేస్తే కెరటాలు ఏర్పడతాయి. నీళ్లు కెలకల అయిపోతుంది. అలా కాకుండా అటు హిమాలయాల ప్రాంతాల్లో సాధారణంగా ఈ వింటర్‌లో నదులు, సరస్సులు అన్నీ గడ్డ కట్టేస్తాయి. అది పైకెలాగూ గాజు పలకలు పరిచినట్టుగా కనిపిస్తది. దాని మీద రాళ్ళు వేసినా, ఏం చేసినా అవి చెలించవు. మనస్సు ఆ విధంగా ఉండాలంట. మనస్సు గడ్డ కట్టిన సరస్సులాగా దేనికి చలించకుండా అంటే రాయి వేసినా అందులో తరంగాలు రావు. మనం నీటిలో రాయి వేస్తే కళ్ళుక్కుమంటుంది. తరంగాలు వస్తుంది. నీరు కదిలిపోతుంది. అది స్థిరత్వానికి సంకేతం కాదు. గడ్డ కట్టి ఏం చేసినప్పుడు దాని మీద నడిచినా చెక్కు చెదరకుండా ఉంటదది. మనం టీవీ, వీడియోల్లో చూస్తూ ఉంటాం మనం. ఆ గడ్డ కట్టిన దాని మీద నుంచి నడుస్తూ ఉంటారు కొంతమంది. ఎక్కడైనా కాస్త పల్చగా ఉంటే పగిలిపోయి అందులో పడిపోతారు. అందులో లోపల నీరుంటుంది. ఆ పై పొర మాత్రం గాజు పలకలాగా ఉంటుందనమాట. అది చెలించకుండా ఉంటుంది. ఏ విధంగా అయితే ఉంటుందో, మనస్సు ఆ విధంగా చెలించకుండా దేనికి, ఎటువంటి పరిస్థితులకు, పరిసరాలకు, ప్రపంచానికి చెలించకుండా భగవంతుడు మాత్రమే కావాలి అన్న తలపులో ఉన్నట్టయితే అప్పుడు పొందగలవు. అది మనశ్శాంతికి సంబంధించినటువంటి రెండో పాయింట్ అన్నమాట అది. ఇక మూడవ పాయింట్ ఏమిటంటే అణకువ, హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ఎంత అణకువ కలిగి ఉండాలంటే, ఎందుకంటే పరమతండ్రి విశ్వానికి అధినేత ఆయన. ఇప్పుడు విద్యార్థి టీచర్ ఎదురుగా కనిపిస్తే ఏ విధంగా ముడుచుకుంటాడు భయంతో. అమ్మో! టీచర్ గారు వస్తున్నారు. అంటే గౌరవం, భయం అన్నీ ఏకకాలంలో ఆ విద్యార్థిలో కనిపిస్తాయి. యథార్థమైన విద్యార్థి అయితే. ఈ రోజుల్లో అల్లరి చిల్లరి విద్యార్థులకి ఆ లక్షణాలు లేకపోవచ్చు. అది వేరే విషయం. యథార్థమైన విద్యార్థి అయితే మాత్రం ఎదురుగా గురువుగారు వస్తూ ఉంటే సైకిల్ తొక్కుతున్నాడనుకోండి, వెంటనే సైకిల్ దిగిపోతాడు. సైకిల్ దిగిపోయి ఓ పక్కకెళ్ళిపోతాడు. ముడుచుకుపోతాడు. వంగిపోతాడు మనిషి. అంటే ఏమిరా అంటే మేషర్ వస్తున్నారు. అందులోనే భయం ఉంది, గౌరవం ఉంది. ఆయన పట్ల భక్తి కూడా ఉందన్నమాట. అది అణకువ అంటారు. ఇక్కడ బాబా ఎటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఇంకా లోతుల్లోకి వెళ్లారు బాబా. ఇంక అందులో కూడా తేడా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో. ఇక్కడ మాత్రం బాబా ఇచ్చిన ఉదాహరణ ఏమిటి? మట్టి ముద్దను చెప్పారాయన. ఈ కుండలు తయారు చేసే మట్టి ఉంది కదా! దాన్ని ఎంత చక్కగా తయారు చేస్తారంటే మనం కుమ్మరి వీధి వెళ్తే తెలుస్తుందిది. ఆ మట్టిని ఏటి ఒడ్డునో ఎక్కడో వరదలొచ్చేటప్పుడు ఒండ్రు కొట్టుకొస్తుంది. ఆ ఒండ్రు ఇసుకలో కలిసే వస్తుందది. దాన్ని జాగ్రత్తగా చెక్కలుగా అయిపోతుందనమాట. అదంతా సేకరించి ఒక చోట వేసి తొక్కుతారు. బాగా దాన్ని తొక్కి అందులోంచి రాళ్ళు, ఇసుక అన్నీ తొలగించి మెత్తగా ఉంటుందనమాట అది. చూసారా? మనం పూరీలు ముద్ద కలుపుకున్నట్టుగా ఉంటుందనమాట. అంత మెత్తగా చేసేస్తారు దాన్ని. చేసేటప్పుడు అది ఎలా కావాలంటే అలా వంగుతుంది. తొక్కినా వంగిపోతుంది. చెయ్యితో నొక్కినా వంగిపోతుంది. ఎలా కావాలంటే ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి మారిపోతుంది. అంత అణకువ కావాలంటారు బాబా. అంటే జీవాత్మ, సాధకుడు, భక్తుడు, ప్రేమికుడు భగవంతుని లేదా బాబాని అనుసరించాలంటే అంతటి అణకువ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఇది మూడవది. ఇకపోతే నాలుగవది తెగింపు అన్నారు. డెస్పిరేషన్. మొదటిది తపన, లాంగింగ్ అన్నమాట. రెండవది మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్. మూడవది అణకువ, హ్యూమిలిటీ. నాలుగవది తెగింపు, డెస్పిరేషన్. తెగింపు అన్నమాట. మనం చూస్తూ ఉంటాం. చాలా ఈజీగా వాడే మాటిది. సామాజికంగా, ప్రాపంచికంగా గమనిస్తే వాడు తెగించేసాడురా అంటారు.
ఆ పరిస్థితి ఎప్పుడొస్తుంది? ఎక్స్‌ట్రీమ్ స్టేజ్‌లో వస్తుందనమాట. మరి ఇంక అన్ని చర్యలు నశించిపోయాయి అనేటప్పుడు ఇంక తెగువ వస్తుందట మనిషికి. ఇది సాధారణంగా ఎక్కడ కనిపిస్తుంది? ఆత్మహత్యల విషయంలో కనిపిస్తుందిది. ఆ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సాధారణంగా మరి ఇంకేం కనిపించదనమాట. లోకం చీకటయిపోతుంది. తన్ను తాను అంతం చేసుకోవడం తప్పితే మరో పరిష్కారం లేదు అన్న స్థితికొచ్చేస్తాడు ఆ వ్యక్తి. ఇక్కడ ఉదాహరణ ఇది ఎందుకు చెప్పబడిందంటే, అదే ఎండింగ్ అన్నమాట. అదే లాస్ట్ రిసార్ట్ అన్నమాట. ఆ స్థాయికి సాధకుడు గాని, భక్తుడు గాని, ప్రేమికుడు గాని ఎప్పుడైతే వస్తాడో, అప్పుడు అతని మస్తిష్కంలో ఇంకేం ఉండవు. బంధాలు, బాంధవ్యాలు, సంపదలు, వ్యవహారాలు, ప్రపంచ రీతులు ఇవేవి ఉండవన్నమాట. ఆ స్థాయికొచ్చేటప్పుడు మాత్రమే ఎవరు కనిపిస్తారు? ఏమీ లేని ఆ ఖాళీలోకి భగవంతుడు ఈజీగా కనిపిస్తాడన్నమాట. అందుకని నాలుగో పాయింట్‌గా తెగింపు అన్నారు. అంటే భగవంతుడిని పొందడానికి 12 మార్గాలిచ్చారు. ఆ 12 మార్గాలు ఇవే. 1 లాంగింగు, 2 పీస్ ఆఫ్ మైండ్, 3 హ్యూమిలిటీ, 4 డెస్పరేషన్. ఇలాగ 12 వస్తున్నాయి. ఈ 12లో ఏ స్థితిలోకి చేరినా భగవంతుడికి చేరువవుతాడనమాట సాధకుడు. ఇదంతా మానవాళిని మదింపు చేయడం కోసమే ఇవిచ్చారాయన బాబా. బాబా స్వయంగా తాను కూడా సాధకుడై వీటన్నిటిలోంచి ప్రయాణం చేశారాయన. ఎందుకంటే బాబాజాన్ చుంబనం జరక్కముందు మరి ఆయన కూడా మనలాగే సాధారణ మనిషే. బాబాజాన్ చుంబనం జరిగిన తర్వాత అతనిలో మార్పు జరిగింది. అక్కడి నుంచి అతని ప్రయాణం మొదలైంది. అతను కూడా ఆధ్యాత్మిక సాధకుడయిపోయాడు. అన్ని ప్రయాణాలు చేశాడు. ఆంతరిక ప్రయాణాలు చేశాడు. చేసి తాను సాధించాలనుకున్నది తాను తెలుసుకున్నాడు తనను తాను. భగవంతుడిగా, అవతారునిగా, పంచ సద్గురువుల చేత జాగృతం చేయబడి. అప్పుడు నేను మానవుడిగా వచ్చి, మానవుడిని కూడా నా అంతటి వాడిని అందుకే బాబా కూడా అదే అన్నారు. నన్ మిమ్మల్ని నా అంతటి వాడిగా చేయడం కోసమే, మిమ్మల్ని నా అంతటి వాడిగా చేయడం కోసమే నేనొచ్చాను. అంటే అర్థం ఏమిటి? ఆయన ఏ సాధనలు అయితే చేశారో అవన్నీ కూడా మన చేత పరోక్షంగా చేయిస్తున్నారాయన. మదింపులోని ఉద్దేశ్యం అదే. అలాగా ఇక్కడ తెగింపు. ఆ ఆత్మహత్య చేసుకోవాలనే స్థితి ఎ ఎప్పుడొస్తుంది? అన్ని మార్గాలు మూసుకుపోతాయి. ఇంక మరేమి లేదు. అంతా చీకటే. మరో వేరే పరిష్కారం లేదు నాకు అనేటప్పుడు ఆ స్థితిలోకెళ్ళిపోతాడు మానవుడు. అలాంటి స్థాయికి చేరుకున్నట్టయితే అక్కడ వేరేది ఏమి కనిపించదు కాబట్టి భగవంతుడు కనిపిస్తాడక్కడ అంటారు బాబా. అలాగే ఐదోది విశ్వాసం. ఇది ఈ విశ్వాసం చెప్పే ముందు సరే తర్వాత చెప్దాం. 5 విశ్వాసం. ఇది ఫెయిత్ అన్నమాట. ఐదో పాయింటు విశ్వాసం. ఫెయిత్ అంటారు. ఈ ఫెయిత్ విశ్వాసం అనేది ఈ విశ్వాసం ఎక్కడి నుంచొస్తుంది? ముందు నమ్మకంగా బలపడుతుంది. సాధారణంగా మొట్టమొదట చూసేటప్పుడు ఈయనెవరో ఎస్‌వి రంగారావు లాగున్నాడు అనుకుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా ఒకసారి చూడడం జరిగింది కదా! ఆ రూపాన్ని రుచి మరగడం జరిగింది కదా! స్నేహితుడి వల్లో, పక్కింటి వాడి వల్లో, బంధువు వల్లో ఎవరి వల్లనో పరిచయం అవుతాడనమాట. ఎవరీయన? ఎస్‌వి రంగారావా? కాదు. అవతార్ మెహర్ బాబా. ఓహో! అలాగా అని అంటారు మొదటిసారి. ఆ తర్వాత మొన్నేదో మెహర్ బాబా అన్నావు, నేను వస్తాను అని అలాగ వస్తారనమాట నెమ్మదిగా. ఎందుకంటే ఒకసారి ఆ రూపానికి రుచి మరిగిన తర్వాత, ఆ నామం విన్న తర్వాత అదే ఆయన తాలూకు ప్రక్రియ. బాబా తాలూకు ప్రక్రియే అది. ఇది మనం చేసింది కాదు. ఆయనకి గత జన్మ సుకృతం ప్రకారం ఆ ట్యాగింగ్ ఉన్నట్టయితే టక్కుమని లింక్ పడిపోతుందనమాట. ఇంకా అక్కడితో అది కొనసాగుతూ ఉంటాడు. అది ఎలాగవుతుంది? ఇంక నలుగురు ద్వారా తెలుసుకుంటూ ఉంటాడనమాట. బాబాని ఆరాధిస్తే చక్కగా ఈ విధంగా మేలు జరిగింది. ఈ విధంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా ప్రేమ పొందవచ్చు అని అందరితోని వింటుండు వల్ల ఏమవుతుంది? అతనిలో నెమ్మదిగా నమ్మకం అనేది ఏర్పడుతుంది ముందు. ఆ నమ్మకం అలా బలపడి విశ్వాసంగా రూపుదిద్దుకుంటుందనమాట.
ఆ విశ్వాసంగా రూపుదిద్దుకునేటప్పుడు ఎలా ఉంటుంది? అది ఎలాంటి ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే, చాలా తీవ్రంగా ఉండాలంటారు. మామూలు విశ్వాసం అయితే పనికిరాదు. ఆ విశ్వాసం చాలా ప్రబలమైన విశ్వాసం అయి ఉండాలి. దానికే మనకి స్క్రిప్చర్స్‌లో కూడా చాలా సార్లు చెప్పబడింది. కళ్యాణ్ సంఘటన. తోట నాగేశ్వరరావు గారు గూడా ఈ 12 మార్గాలు చెప్పేటప్పుడు ఆ కళ్యాణ్ ఉదంతాన్నే ఉదాహరణగా చెప్పారు. కళ్యాణ్ అనే గురువు ఆ రామదాసు తన గురువుగా స్వీకరించి అతన్ని అనుసరిస్తూ ఉంటాడు. గురువు ఏమి చెప్పినా దాన్ని చక్కగా ఆచరిస్తూ, అనుసరిస్తూ ఉంటాడు. ఆ మిగతా శిష్యులకి అది కంటకంగా ఉంటుందన్నమాట. ఏమిటి గురువుగారు ఈ కళ్యాణ్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనమంతా శిష్యులమే అయినప్పటికీ ఇతన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఏమిటని ఈర్ష్యపడుతూ ఉంటారు. ఆ ఈర్ష్య పడడానికి కారణం ఏమిటి? అక్కడుందన్నమాట. అంటే ఆ మిగతా శిష్యుల్లో కళ్యాణ్ తాలూకు విశ్వాసం మాత్రమే ప్రబలంగా, శుద్ధంగా ఉందనడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఒకరోజు గురువుగారు పట్టపగలది క్లాస్ చెప్తున్నారు. చెప్తుండి సడెన్‌గా "అయ్యో! చీకటయిపోయింది ఎలాగిప్పుడు" అంటారు గురువుగారు. అందరూ మామూలుగే ఉంటారు. ఎందుకు? యదార్థానికి అది పగలది. గురువుగారు మాత్రం ఏమంటారు? "అయ్యో! చీకటయిపోయింది" అంటారు. వెంటనే కళ్యాణ్ లేచి లోపలికెళ్ళి లాంతరు ముట్టించుకొని తీసుకొస్తాడు. అంటే అర్థం ఏమిటి? గురువుగారు చెప్పారు కాబట్టి అది చీకటే అంతే. మరింక రెండో సమాధానం లేదు దానికి. గురువుగారు చెప్పారు అది చీకటని. కాబట్టి చీకటికి లాంతరు అవసరం అని చెప్పి వెళ్లి తీసుకొచ్చేస్తాడు. అది విశ్వాసం అంటే. గురువు పట్ల శిష్యునికి ఉండే విశ్వాసం ఆ ప్రబల స్థితిలో ఉన్నట్టయితే దైవానుగ్రహానికి పాత్రులవుతారనేది ఇక్కడ బాబా చెప్పినటువంటి సత్యం అన్నమాట. ఆ కళ్యాణ్ సంఘటన అంత అద్భుతమైన సంఘటన అది. ఇంకా 2, 3 ఉన్నాయి. చాలా ఉత్తమమైన సంఘటనలున్నాయి కళ్యాణ్‌తో. అయితే ఇప్పుడు సమయాభావం కాబట్టి ప్రస్తుతానికి ఇదే చెప్పుకుందాం మనం. ఎందుకంటే ఇక్కడ ఇది ఉదాహరించబడింది. గురువుగారు పట్టపగలే అయినప్పటికి కూడా చీకటి ఎండంతోనే లేచి వెళ్లి లాంతరు తీసుకొచ్చేసాడు. మిగతా శిష్యుల్లో ఆ స్పృహ రాలేదు. అంటే అర్థం ఏమిటి? మిగతా శిష్యుల్లో విశ్వాసం ఆ స్థాయిలో లేదన్నమాట. కాబట్టి సాధకుడు గాని, భక్తుడు గాని, ప్రేమికుడు గాని అతను తాను నమ్మిన మూర్తి మీద విశ్వాసం అంత ప్రబలంగా పెంచుకుంటేనే, ఆ మూర్తి నుంచి అనుగ్రహం గాని, ఆశీస్సులు గాని, ప్రేమ గాని లభిస్తాయన్నమాట. అది గమనించాలిక్కడ ఆరాధనలో, ఆధ్యాత్మిక మార్గంలో. ఆరవది భక్తి శ్రద్ధలు. దీన్నే ఫిడిలిటీ అంటారు. ఫిడిలిటీ అంటే విడిచిపెట్టకుండా ఉండడం అని అర్థం. లిటరల్‌గా డిక్షనరీ మీనింగ్ చూసినట్టయితే ఫిడిలిటీ అంటే విడిచిపెట్టకుండా ఉండడం. ఇక్కడ సౌలభ్యం కోసం భక్తి శ్రద్ధలు అన్నారు. విడిచిపెట్టకుండా ఉండడం అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం మనం? అందుకని బాబా ఏమన్నారంటే, మీ ఊపిరి మిమ్మల్ని ఎలాగైతే ఏ స్థితిలో కూడా ఆఖరి వరకు విడిచిపెట్టలేదది ఊపిరి. దాని మీద గొప్పగా చక్కగా వివరించారిక్కడ. శ్వాస నీ కష్ట సుఖముల్లో కూడా నీ సహచర్యం వీడక, ఎన్నడూ నీకు ఎదురు తిరగక, దాన్ని గురించి నీకు తెలియకుండా కూడా నీ జీవితాంతం నిన్నే ఏ విధంగా అంటిపెట్టుకొని ఉంటుందో, అదే విధంగా భక్తి శ్రద్ధలు, విడువని గుణము నీకు నా యందు ఉన్ననాడు నీవు నన్ను తెలుసుకొనగలవు. చూసారా అది. మనదే ఎవరికి వాళ్ళు మనమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం శ్వాస క్రికెట్ చూస్తుంటాం టీవీలో. పాకిస్తాన్‌కి, ఇండియాకి మంచి మ్యాచ్ బ్రహ్మాండంగా అవుతుంటది. అందులో మునిగిపోతాం. మన శ్వాస మీద దృష్టి ఉందా అప్పుడు? లేదు. అలాగని అయ్యో! వీడు క్రికెట్ చూస్తున్నాడు, నా గురించి పట్టించుకోవట్లేదని శ్వాస ఆగదు. తన పని తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. నిద్రలో కూడా అంతే. గాఢ నిద్రలో ఉండేటప్పుడు కూడా మన ప్రమేయం లేకుండానే శ్వాస కొనసాగుతుంది. అలాగే మనకి ఎప్పుడూ ఎదురు తిరగదది ఆ శ్వాస. అందుకే దాన్నే ఉదాహరణగా తీసుకున్నారు బాబా. నీ శ్వాస కంటే దగ్గరగా ఉన్నాను నేను అనే సందేశంలో దాన్ని ఉదాహరణ తీసుకోవడానికి కూడా కారణం ఇదే.
ఎందుకంటే శ్వాస కంటే దగ్గరగా మరేదీ లేదు మానవునికి. అంతటి ఉన్నతమైన శ్వాస పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు విడిచిపెట్టకుండా, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు విడిచిపెట్టకుండా ఫిడిలిటీ వెంటాడే ఉంటుంది. మనని విడవకుండా ఉంటుంది. అటువంటి విధానం గాని కనపరిచినట్టయితే సాధకుడు గాని, భక్తుడు గాని, ప్రేమికుడు గాని భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు. భగవంతుడిని కనుక్కోవచ్చు. భగవంతుని ఉనికిని తెలుసుకోవచ్చు. అలాగే 7వది ప్రేమ ద్వారా నిగ్రహము. ప్రేమ ద్వారా నిగ్రహం అని ఎందుకన్నారంటే కంట్రోల్ త్రూ లవ్. నీకు నా యందు గల ప్రేమ ఇంద్రియ సుఖములకై నీకు గల కామమును పారద్రోలగలిగినప్పుడు నీవు నన్ను పొందగలవు. నీకు నా యందు గల ప్రేమ ద్వారా నిగ్రహించుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రేమ చాలా ఉన్నతమైనటువంటిది. ఎందుకంటే ఆయన తల దివ్య ప్రేమలోంచే వచ్చింది. ఈ ప్రాపంచిక ప్రేమలు ఏవైనా కావచ్చు, తల్లి బిడ్డ, భార్య భర్తలు, ఏదైనా మీరు తీసుకోండి. ఉదాహరణకి ప్రేమ గురించి ఏది తీసుకున్నప్పటికీ ప్రాపంచికంలో ఉండే ప్రతి ప్రేమ కూడా భగవంతుని తలక దివ్య ప్రేమలోని భాగాలే. అటువంటి ప్రేమ ద్వారా మనం నిగ్రహాన్ని కానీ సాధించినట్టయితే, మామూలుగా అయితే ఏమవుతుంది, యాంత్రికంగా అయిపోతుంది, బలవంతం అయిపోతుంది. అలా కాకుండా ప్రేమ ద్వారానే సాధించాలి నిగ్రహాన్ని. అందుకనే కంట్రోల్ త్రూ లవ్ అన్నారు బాబా. నీకు నా యందు గల ప్రేమ ఇంద్రియ సుఖములకై నీకు గల కామమును పారద్రోలినప్పుడు నీవు నన్ను పొందగలవు. ఆ ప్రేమ ద్వారా మిగతా ఇంద్రియ సుఖాలన్నీ, అందుకే మనం గమనించినట్టయితే ఈ సాధకులు, ఆ హిమాలయాల్లో తపస్సు చేస్తున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడంలో ఉద్దేశం అదే. ఇంద్రియాలకు ప్రాధాన్యత ఇవ్వరు. కళ్ళకు గాని కళ్ళు మూసుకుంటారు. ఎందుకు? కళ్ళు ప్రపంచాన్ని చూస్తే రిఫ్లెక్ట్ అయిపోతాయి. చెవులు ప్రపంచాన్ని వింటే రిఫ్లెక్ట్ అయిపోతాయి. మాట్లాడితే వాచకం, వాచస్సు, వాక్యం, వాక్కు రిఫ్లెక్ట్ అయిపోతుంది, మలిన పడిపోతుంది. ఇలాగ ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుని ప్రేమతో గాని బంధించగలిగి నిగ్రహించగలిగినట్టయితే అప్పుడు దృష్టి ఎక్కడ ఉంటుంది? భగవంతుని మీదే ఉంటుందన్నమాట. ఇంక దేని మీద ఉండదు. హరిషడ్వర్గం మీద ఉండదు. కామ క్రోధ లోభమోహాలు వీటి దేని మీద కూడా ఉండదన్నమాట. కేవలం భగవంతుడి మీద ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆయన్ని పొందగలం, ఆయన్ని పట్టుకోగలం. 8వది నిస్వార్థ సేవ, సెల్ఫ్లెస్ సర్వీస్. యథార్థానికి బాబా చాలాసార్లు చెప్పారు, ఒక్క అవతారుడు సద్గురువు మాత్రమే విశ్వంలో యథార్థమైనటువంటి నిస్వార్థ సేవ చెయ్యగలరు. మిగతా వాళ్ళు చేసేవన్నీ కూడా నిస్వార్థ సేవ కిందకి రాదని చెప్పేశారు ఎప్పుడో బాబా. చాలా సందర్భాల్లో చెప్పేశారు. నవజీవనంలో కానీ చాలా సందర్భాల్లో అన్నమాట చెప్పేశారు. ఒక అవతారుడు సద్గురువు మాత్రమే నిస్వార్థంగా సేవ చేయగలరు. ఇంకా మిగతా వాళ్ళందరూ చేసే సేవ కూడా ప్రతి సేవ వెనకాల ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక మోటో. ప్రతి ఒక్కరు ఎవరైనా ఇప్పుడు ఒక సేవకుడు ఇంట్లో ఒక సేవకుడు చేస్తున్నాడంటే అతనికి నెలవారీ అతనికి జీతం ఇస్తారు కాబట్టి ఆ జీతం కోసం అతను చేస్తున్నాడు. అలాగే ఒక ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి సేవ చేస్తున్నాడంటే అతను కూడా జీతం కోసమే చేస్తున్నాడు. ఇలాగ ప్రతిదానికి ఒక ఫలితాన్ని ఆశించి చేస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి అలా కాకుండా నిస్వార్థంగా చేసే సేవలో మాత్రమే నన్ను పొందగలవు అంటున్నాడు ఆయన. భగవంతుని పొందడానికి నిస్వార్థమైన సేవ కనపరచాలి. అయితే దీనికి ఇంకా చక్కని ఉదాహరణ బాబా ఇచ్చింది ఏమిటంటే సూర్యుడు. మనం తెల్లవారి గమనించినట్టయితే సూర్యుడిని అశుద్ధం మీద, బురద మీద పడుతుంది సూర్యకిరణాలు. చక్కగా నేల మీద పడతాయి, నీటి మీద పడుతుంది. నికృష్టమైనటువంటి క్రిములు, పందులు లాంటి నికృష్ట జీవుల మీద కూడా పడుతుంది. మానవుల మీద పడుతుంది, గడ్డి మైదానాల మీద పడుతుంది. సమస్తమైన విషయాల మీద కూడా. మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, వర్గంతో సంబంధం లేదు. ఎటువంటి భేదం లేకుండా అందరికీ తన కాంతిని ప్రసరింప చేస్తున్నాడు సూర్యుడు.
అది నిస్వార్థ సేవకి సాంకేతికంగా బాబా చెప్పారు ఈ ఈ సూచనలో. నిస్వార్థ సేవ అనే 8వ సూచనలో అన్నమాట. 9వది పరిత్యాగం. పరిత్యజించడం అంటే విడిచిపెట్టడం. అందుకే బాబా ఏమన్నారంటే, మీరు దేన్ని విడిచిపెట్టక్కర్లేదు. అది ఒకప్పుడు మాటలు అవన్నీ కూడా. హిమాలయాలకు వెళ్ళిపోయి కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేయడం అనేది, అది ఒకప్పటి మాట. అప్పటి పరిస్థితులను బట్టి, అప్పటి అవసరాలను బట్టి అది ప్రణాళిక చేయబడింది. ఇప్పుడు మాత్రం కలియుగంలో మాత్రం, ఈ యుగంలో, ఆధునిక యుగంలో మాత్రం దేన్ని పరిత్యజించకుండా కేవలం బలహీనతల్ని, తర్వాత స్వార్థపూరితమైన విధానాలను మాత్రమే పరిత్యజించడం ఒక్కటే చెయ్యాలి మీరు. అంతకన్నా మీరేం చెయ్యక్కర్లేదన్నారు బాబా. నా కొరకు భౌతిక, మానసిక, ఆధ్యాత్మికమన్నీ నీవు వదులుకోగలిగితే నన్ను పొందగలవు. ఇందులో చూసారా గమ్మత్తుగా? భౌతిక విషయాలు. భౌతిక విషయాలంటే మరి అడగక్కర్లేదు. అన్నీ వచ్చేస్తాయి అందులోకి. సంపదలు, ఉద్యోగాలు, వ్యవహారాలు అన్నీ వచ్చేస్తాయి. మానసికంగా అంటే మనస్సు ఆలోచనల పుట్ట. పెద్ద లైబ్రరీయే ఉంది మన తల మీద. దాన్ని కూడా ఆయనకి ఇచ్చేయగలిగితే, పరిత్యజించడం అంటే ఆయనకి ఇచ్చేయడం. ఆధ్యాత్మికమైన వాటిని కూడా ఇచ్చేయమంటున్నారు. ఇది వాస్తవం. ఇది ప్యూర్ ఫిలాసఫీ ఇక్కడ. ఎందుకంటే బాబా ఏమన్నారంటే, మోక్షాన్ని ఆశించి చేసినా కూడా అది కూడా ఫలితం దక్కదంటారు. అందుకే మోక్షాన్ని కూడా ఆశించకూడదు. ఒక స్థాయి దాటిపోయిన తర్వాత దాన్ని కూడా కోరుకోకూడదంట. ఎందుకంటే యథార్థంగా ఆ ఆత్మకు రావాల్సిందన్నీ కూడా భగవంతుడే సమకూరుస్తాడనేది సత్యం. విశ్వ సత్యం అది. యూనివర్సల్ లా. కాబట్టి ప్రత్యేకంగా అడగక్కర్లేదు. అందుకని దాన్ని కూడా పరిశీలించగలిగితే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక విషయాలన్నీ పరిశీలించగలిగినట్టయితే నన్ను పొందగలవు అంటున్నాడు. 10 విధేయత. అది ఇక్కడ ఫస్ట్ చెప్పుకున్నామే తపన. తపన ఒకటి, అనుక ఒకటి, విధేయత ఒకటి. ఇవన్నీ కూడా సాధకుడుగా, భక్తుడిగా, ప్రేమికుడుగా జీవాత్మకి ఉండవలసినటువంటి ప్రాథమికమైన లక్షణాలన్నమాట. విధేయత ఉండాలి. విధేయత లేకపోతే విద్యే రాదు. మన స్కూల్లో చెప్తూ ఉంటాం, వీడికి అసలు విధేయత లేదురా అంటారు. ఆ పిల్లల్ని విపరీతంగా కొట్టేస్తుంటారు టీచర్స్. కారణం ఏమిటి? టీచర్‌కి విధేయంగా ఉంటేనే విద్య అబ్బుతుందన్నమాట. టీచర్ చెప్పేది వినడు. వెనక సీట్‌లో ఎక్కడో కూర్చొని ఏదో వ్యవహారం చేస్తూ ఉంటాడు. అంటే ఏమిటి? అక్కడ విధేయత లోపించడం వల్ల ఏమైంది? అతనికి విద్య, టీచర్ చెప్తుండే లెసను అతనికి అవగతం కాదు. కాబట్టి ఆ విధేయతకి బాబా ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమిటంటే, మన కళ్ళు, మన ముక్కు వీటినే ఎగ్జాంపుల్‌గా ఇచ్చారు బాబా. ఇప్పుడు చీకట్లో ఉండేటప్పుడు సడెన్‌గా ఎవరో టార్చ్ లైట్ వేశారనుకోండి, మన కళ్ళు ఆటోమేటిక్‌గా కాంతి వైపు తిరిగిపోతాయి. చీకట్లో ఉన్నారు ఒక వ్యక్తి. ఎవరో ఎటువైపు నుంచో టార్చ్ లైట్ వేశారు. వెంటనే మన కళ్ళు ఆటోమేటిక్‌గా అటు తిరిగిపోతాయి. అలాగే మనం వెళ్తూ ఉంటే మంచి కమ్మటి వాసన వస్తుంది. వెంటనే ముక్కు దాన్ని స్వీకరిస్తుందనమాట. మన ముక్కు. అబ్బా! ఎక్కడి నుంచి మంచి వాసన వస్తోంది అని పరిసరాలు పరిశీలిస్తాం. అంటే వెంటనే చర్య జరుగుతుందనమాట. అంత సహజంగా ప్రతిస్పందించడాన్ని అత్యంత విలువైనటువంటి విధేయతగా బాబా చెప్పారు. అంటే ఇంక అందులో మరొకటి ఉండదనమాట. రెండో విషయం మరుండదు. కన్ను కాంతిని ఏ విధంగా వెంటనే చూస్తుందో, ముక్కు వాసనను ఏ విధంగా వెంటనే స్పందిస్తుందో, అదే ప్రబలమైనటువంటి విధేయత అంటారు బాబా. అలాంటి విధేయత ఉంటే నీకు నేను సొంతం అయిపోతాను అంటారు బాబా. 11వది సర్వార్పణ. సరెండరెన్స్ అనమాట. ఇంక లాస్ట్ అదే. అంటే ఇంక 12 మరొకటి ఉంది. 11 సర్వార్పణ అంటే సరెండరెన్స్. అర్పణ అయిపోవడం. దీనికి చాలా అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు బాబా. సరెండరెన్స్ అంటే చాలా విస్తృతమైన అర్థం ఉంది దీనికి. మనం వివరించలేము. ఎగ్జాంపుల్ కూడా చెప్పలేము. కానీ బాబా అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. ఒక వారం 10 రోజులు కంటి మీద నిద్ర లేనటువంటి ఒక వ్యక్తి, అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడు పరిసరాలు వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ ప్లేస్ దొరుకుతుంది, అవకాశం దొరుకుతుంది, పడుకొని పోదామని చూస్తూ ఉంటాడు. ఎందుకు? వారం రోజుల నుంచి నిద్ర లేదు అతనికి. అలాంటప్పుడు అతనికి డ్రైవింగ్ చేయమని వెహికల్ ఇచ్చినా
తన ప్రాణాన్ని కూడా కాదని డ్రైవ్ చేస్తూనే కునికేస్తాడు. యథార్థానికి డ్రైవ్ చేస్తున్నాను, ప్రమాదం అన్న భయం కూడా మస్తిష్కంలోకి రాదంట. నిద్ర తాలూకు తీవ్రమైన ప్రభావం మనిషి మీద అలా ఉంటుంది. అలాంటి సరెండరెన్స్, అలాంటి అర్పణ భావం ఉన్నట్టయితే నిద్రకి నోచుకోలేని వ్యక్తి సడన్‌గా ఎక్కడైనా పరిసరాలు దొరికితే కాసేపు కునుకుదాం అనే స్థితి ఎప్పుడైతే వస్తుందో, అంతటి అర్పణ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నా అనుగ్రహం నువ్వు పొందొచ్చు అంటారు. మంచి ఎగ్జాంపుల్ ఇది. అయితే సమయాభావం వల్ల నేను వివరణ తగ్గిస్తున్నాను. అది 12వది ఆఖరిది ఇదే. ఈ 12 సూచనలు ఇచ్చారు బాబా. భగవంతుని పొందుటకు 12 మార్గాలన్నారు. ఆఖరిది 12 అన్నమాట. 12వది ఏమిటి? ప్రేమ. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచంలో, విశ్వంలో ఉన్నదంతా ప్రేమే. సూర్యుడు కూడా ప్రేమమయుడే. అందుకే ప్రేమ ఉంది కాబట్టే కాంతి ప్రసరింపజేస్తున్నాడు జీవుల మీద. జీవులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయన. అయితే దీనికి, ఈ ప్రేమకి చాలా విస్తృతమైన అర్థం ఉంది కాబట్టి ఒకంతటి పట్టాన మనం దీన్ని వివరించలేం. ఇది ఎవరి మట్టుకు వాళ్ళు అన్వయించుకోవాల్సిందే. భగవంతుని ఏ విధంగా ప్రేమిస్తున్నారు అన్నదాన్ని. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పబడిందంటే, గతావతారమైనటువంటి రామునిపై హనుమంతునికి ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమ ఉన్నట్టయితే నీవు నన్ను పొందగలవు అని ఈ పాంప్లెట్‌లో వివరించబడింది ఇక్కడ. ఈ స్క్రిప్చర్‌లో అన్నమాట. అలాగే మనం కూడా చెప్పుకోవచ్చు. ఏమిటిది? 'లైలా మజ్ను' బాబా కూడా చాలా సార్లు చెప్పారిది. 'అనార్కలి సలీం', 'లైలా మజ్ను' ఈ 2 జంటల తాలూకు ప్రేమను చాలా ఉన్నతమైన ప్రేమగా సృష్టిలో చిత్రీకరించబడిందని బాబా చెప్పారు. కారణం ఏమిటంటే ఆ ప్రేమలో స్వార్థం లేదు. కామం లేదు. లస్ట్ అనేది అస్సలు లేదు అందులో. ఒకరి బాగుని ఒకరు కోరుకున్నారు వాళ్ళు. పొందలేకపోయినా పర్వాలేదు, నువ్వు సుఖంగా ఉంటే చాలు అని ఒకరి పట్ల ఒకరు వ్యక్తం చేసుకున్నారన్నమాట. కలవకపోయినా పర్వాలేదు, భౌతికంగా కలవకపోయినా పర్వాలేదు కానీ నువ్వు సుఖంగా ఉంటే చాలని ఒకరు, నువ్వు సుఖంగా ఉంటే చాలని మరొకరు. ఆ విధంగా ఒకరు సుఖాన్ని ఒకరు కోరుకున్నారు. అంతటి నిస్వార్థమైన ప్రేమ. అదే రియల్ లవ్ అన్నారు బాబా. అదే డివైన్ లవ్‌కి దారి చూపిస్తుందన్నారు కూడా. అందుకే ఆ దీనిలోని భాగంగానే 'లైలా మజ్ను', 'అనార్కలి సలీం' వీళ్ళ తాలూకు ప్రేమను కూడా ఎగ్జాంపుల్ చెప్పారు బాబా. ఇక్కడ మనం స్పిరిచ్యువల్ మ్యాటర్ మాట్లాడుతున్నాం కాబట్టి రామునిపై హనుమంతునికి గల ప్రేమ అని జోడించబడింది. అనన్య భక్తి హనుమంతునిది. ఎందుకంటే చరిత్రలో మనకి అద్భుతమైన విషయం ఉంది. ఏమిటది? రామబాణానికి తిరుగులేదు. ఒక సందర్భంలో రామునికి, ఆంజనేయుడికి ఏదో సందర్భంలో యుద్ధం జరిగేటప్పుడు చివరిగా అయితే ఇది లోకోద్ధరణ కోసమే, లోకానికి తెలియజేయడం కోసమే, హనుమంతుని తాలూకా గొప్పతనాన్ని లోకంకి తెలియజేయడం కోసమే ఈ ఈ సంఘటన చిత్రీకరించబడిందనేది మనం తెలుసుకోవాలి. రాముడు ఫైనల్‌గా రాంబాణాన్ని విసిరితే హనుమంతుడు ఇంకేం చేయలే. 2 చేతులు జోడించి రామ్ అన్నాడంతే. అనేసరికి ఆ రామబాణం ఇంత శక్తివంతమైంది కూడా ప్రపంచాన్నంతటిని అల్లకల్లోలం చేసింది గానీ, హనుమంతుడిని, అతని రోమాన్ని కూడా త్రుంచలేకపోయిందనమాట. అది అనన్య భక్తికి, అనన్య ప్రేమకి సాంకేతికం. అందుకనే రాముని పట్ల హనుమంతునికి ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమ కనపరచగలిగితే జీవాత్మ పరమాత్మని, సాధకుడు భగవంతుని, ప్రేమికుడు బాబాని పొంది అనుగ్రహానికి పాత్రులవుతారు కాబట్టి ఈ 12 విషయాల్ని మనం జాగ్రత్తగా ఆచరణలో పెట్టగలిగితే, కొన్నైనా ఒకటో రెండైనా అనుసరించగలిగితే, కనీసం పోనీ అవగతం చేసుకోగలిగినా ఆయన ప్రేమను పొందడానికి ప్రయత్నించొచ్చు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబమ్మ. థ్యాంక్ యూ. జై బాబా అన్నయ్య గారు. బాబా చెప్పిన 12 మార్గాలు చాలా సులువుగా అందరూ అర్థమయ్యే రీతిలో చక్కగా మీరు వివరించారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జై బాబా. హారతి పాడడానికి జై బాబా. హారతి భగీరథరావు అండి. జై బాబా. జై బాబా అండి.
జై బాబా. మాలతి గారు, ఎం మాలతీరావు. మాల్తీరావా? జై బాబా. మాలతి గారు, హారతి చేయండి. అన్మ్యూట్ అవ్వట్లేదు. జై బాబా. అన్మిట్ ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం లా ఉంది. ఓకే ఓకే, అయితే ఇంకోళ్ళకి ఇచ్చేయమంటారా? అవుతుందా మీకు? అవుతున్నారు ఓకే ఓకే, హారతి పాడండి. జై బాబా. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఓకే ఓకే. ముచ్చాల హారతి మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముచ్చాల హారతి మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముచ్చాల హారతి. చంద్రుని బోలు ముఖ కమలమునకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముచ్చాల హారతి మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. కనుదోయి కను జగమంత భ్రాంతి కనలేవాతిని ఆ దివ్య కాంతి. కనుదోయి కను జగమంత భ్రాంతి కనలేవాతిని ఆ దివ్య కాంతి. మనమున నిలుపము మిహిరుమూర్తి మనమున నిలుపము మిహిరుమూర్తి. మననము చేయుము కలుగున శాంతి. ముత్యాల హారతి మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పక నుంచి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పక నుంచి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేరు బాబకు ముత్యాల హారతి. మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. జయ బాబా. థ్యాంక్ యూ అండి. జయ బాబా. మీ పేరేంటి? నా పేరు జయశ్రీ అండి. జయ బాబా. థ్యాంక్ యూ. జయ బాబా. మా అందరికి జయ బాబా. జయ బాబా అండి. హారతి పాట బాబాకి చివరిగా హారతినిచ్చారు. జయ బాబా, మీకు ధన్యవాదాలు.
ఈరోజు కార్యక్రమం బాబా మనందరిచే ఇలా చేయించుకున్నారు. బాబా మనకు అవకాశం ఇచ్చారు. జై బాబా అండి. బాబా క్షమించాలి, 10 నిమిషాలు లేట్ అయింది. మీ అందరూ కూడా నన్ను మన్నించండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కీ జై.